ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సో మార్నింగే లేచి ఇవాళైతే కాఫీ తాగేసి అప్పుడు పూజ చేసుకున్నానండి. అదేంటి టిఫిన్ బాక్స్ ప్యాక్ చేయట్లేదా అంటున్నారా? అవునండి, ఇవాళ టిఫిన్ బాక్స్ ప్యాకే చేయలేదు. ఎందుకు అంటే నిన్న నైట్ విపరీతమైన వాన పడింది. సో రాత్రంతా పడుతూనే ఉంది. మార్నింగ్ నేను 5కి లేచినప్పుడు చూస్తే కూడా తెగ పడిపోతుంది. స్నానం చేశాను అయినా పడుతుంది. అండ్ బయటకు వచ్చి చూస్తే బాల్కనీలో మొక్కలతో సహా అంటే వాన గాలి అంత ఇంటెన్స్గా ఉంది. మొక్కలు ఇవన్నీ కింద పడిపోయి ఉన్నాయి. బాబోయ్, చాలా పెద్ద వాన వచ్చినట్టుంది అనుకొని ఏంటి స్కూల్ హాలిడే డిక్లేర్ చేయదు అనేసి నేనే డిక్లేర్ చేసేస్తానండి శ్లోకాకి ఇవాళ వెళ్ళట్లేదు అని. అండ్ ఎప్పుడైతే నేను అది చెప్పానో 10-15 మినిట్స్ తర్వాత చక్కగా వాన ఆగిపోయింది. గాలి లేదు, కొంచెం క్లియర్ ఓపెన్ అప్ అంటూ ఏం అవ్వలేదు, కానీ వాన గాలి అన్నీ ఆగిపోయినాయండి. ఇలా మీకు కూడా జరుగుద్దా? ఇది నాకే స్పెషల్లీ జరుగుతూ ఉంటాయా అనేసి నాకు అర్థం కాదు. బికాజ్ వెన్ ఎవర్ ఐ డూ దిస్ అండి, మరీ ఎక్కువ వాన పడుతుంది, వద్దులే పిల్లలు తడిచిపోతారేమో, లేదా ఎందుకు వెళ్ళి వానలో తడిచి సిక్ అవటం అనేసి నేను డుమ్మా కుట్టిస్తాను. ఆ రోజే వాన అసలు పడదండి. అండ్ ఇవాళ అదే అయ్యింది. ఐ డెంట్ సెండ్ హర్ టు స్కూల్. ఎప్పుడైతే నేను డిసైడ్ చేసి చెప్పాను నువ్వు వెళ్ళట్లేదు, పడుకో కాసేపు కావాలంటే అని, అది హ్యాపీగా నిద్రపోయింది. దాని తర్వాత నేను ఆకాశాన్ని చూస్తూ అయ్యో వాన ఆగిపోయింది అనేసి లోపల ఒక గిల్ట్ ఫీలింగ్ అనమాట. అనవసరంగా డుమ్మా కుట్టించాను, వేస్ట్ ఆఫ్ హాలిడే, ఇవన్నీ బుర్రలో తిరుగుతూ ఉంటాయండి. పిచ్చి పనులు చేస్తాము. ఆ పిచ్చి పనులతో పాటు మనకి మెంటల్లీ సుఖంగా ఉండవు. ఎప్పుడు ఏ పని చేసినా ఏదో ఒకటి తొలుస్తూనే ఉంటుంది బ్రెయిన్లో అనిపిస్తూ ఉంటుంది నాకైతే. అండ్ ఇక్కడ పప్పు వేసేసుకుంటున్నానండి. రాత్రి ఇడ్లీకి పప్పు నానబెట్టాను. మాకు బిగ్ బాస్కెట్లో రవ్వ తెప్పిస్తుంటే ఇడ్లీ రవ్వ సగం బియ్యం పిండే ఉందండి దాంట్లో. అండ్ కడుగుతున్నాను కదా, రవ్వ కడిగినప్పుడు ఆ బియ్యం పిండి అంతా వాష్ అవుట్ అయిపోతుంది. సో 4 గ్లాసెస్ రవ్వ పోస్తే దాంట్లో 1 గ్లాస్ రవ్వ మాత్రమే ఉంటుంది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఇడ్లీలు కూడా కొంచెం గట్టిగా వచ్చి ఆ సాఫ్ట్నెస్ అన్నది ఉండట్లేదండి. యాక్చువల్లీ నేను ఇడ్లీ రవ్వ అమ్మ పంపిస్తారనమాట హైదరాబాద్ నుంచి. ఈసారి అమ్మ ఆవకాయ పట్టాను, అది కూడా పంపిస్తాను అంటే నేను అన్నాను, ఆగమ్మ వానలు పడుతున్నాయి, ఆవకాయ కదా ఎంత ప్యాక్ చేసినా ఏమన్నా మాయిశ్చర్ వెళ్ళింది అంటే నాకు టెన్షన్ వచ్చేస్తుంది. సో కొంచెం ఈ వానలు కొంచెం సర్దినాక సెట్ అయినాక అప్పుడు పంపిద్దులే స్టఫ్ అంతా అన్నాను. కానీ ఇడ్లీ రవ్వ మాత్రం చుక్కలు చూపెడుతుందండి. ఇడ్లీలు అస్సలు రావట్లేదు, కానీ ఏదో ఒకటి మేనేజ్ అయితే చేసేస్తున్నాను ఇప్పటికైతే. అండ్ పప్పు వేసేసుకున్నాక అంతా ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి ఇక్కడంతా. అండ్ వానాకాలం ఎస్పెషలీ ఎక్కడ మాయిశ్చర్ లేకుండా కిచెన్లో ఉండటం అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్, విచ్ మోస్ట్ ఆఫ్ అస్ డూ. కానీ ఏమవుతుంది అంటే గ్యాప్స్ ఉంటున్నాయండి ప్లాట్ఫామ్ మీద. ఇఫ్ యూ సీ కదా, వాళ్ళు వాల్ పుట్టినో ఏదో వేసి ఒక లైనింగ్ లాగా చేస్తారు. అవి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అది పోతుంది. అండ్ ఆ గ్యాప్స్లో మాయిశ్చర్ కానీ ఫుడ్ కానీ ఏమన్నా పడుతుంటే అక్కడి నుంచి యాంట్స్ వస్తున్నాయి. అండ్ దట్ ఈస్ ద బ్రీడింగ్ ప్లేస్ ఫర్ కాక్రోచెస్. సో అట్లాంటి గ్యాప్స్ ఏమన్నా ఉంటే ఫిల్ చేయించేసుకోండి. మరి ఎవరు వచ్చి ఫిల్ చేస్తారో నాకైతే ఐడియా లేదండి. ప్లంబరా మరి ఎవరు చేస్తారు ఈ పని, కానీ అది ఫిల్ చేయించేసుకుంటే మాత్రం ఈజీగా ఉంటుంది. నేను ఒక ప్రోడక్ట్ చూసానండి. ఐ విల్ సీ ఇఫ్ ఐ కెన్ ఫైండ్ దట్ లింక్. అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది నేను యూజ్ అయితే చేయలే, కానీ కొన్ని వీడియోస్లో చూశాను ఆ ఫిల్లర్ అన్నది. సో అది మనం తెప్పించేసుకొని అమెజాన్ నుంచి మనం కూడా ఫిల్ చేసుకోవచ్చంట. ఐ విల్ సీ ఇఫ్ ఐ హ్యావ్ ఇట్. అట్లా ఫిల్ చేసేసుకుంటూ ఉంటే మాత్రం యాంట్స్ రావు. అండ్ యాంట్స్కి ఇంకొక సింపుల్ రెమెడీ నాకు వర్క్అవుట్ అయింది అయితే లక్ష్మణ రేఖ అండి. లక్ష్మణ రేఖ ఈజ్ వర్కింగ్ వెల్ ఫర్ మీ. కాకపోతే అది పాయిజనస్ అంటారు కాబట్టి రాత్రిపూట అంత పనంతా అయిపోయినాక రాసేసి పడుకోండి. పొద్దున్నే మళ్ళీ ఒక్కసారి గట్టు క్లీన్ చేసుకోవాల్సిందే అది ఉంటే మాత్రం. ఎందుకంటే ఫుడ్ ఏదైనా అటు ఇటు పడుతుంది, ఏమైనా టచ్ అవుతుంది అన్న ఒక భయం మనకి కాన్స్టెంట్లీ ఉంటుంది. కాబట్టి వర్క్ అంతా ఫినిష్ అయినాక మనం కిచెన్ క్లీన్ చేసి పడుకునేటప్పుడు ఈ లక్ష్మణ్ రేఖ అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ క్లీన్ చేసేసుకొని ఒక వెట్ క్లాత్, దెన్ యూ కెన్ స్టార్ట్ కుకింగ్. అండ్ ఇక్కడ ఆయిల్ ఇదంతా కూడా రీఫిల్ చేసుకుంటున్నానండి. యాక్చువల్లీ ఈ క్యానిస్టర్స్ చాలా రోజులు అయింది ఆయిల్ అయిపోయి, కానీ నాకు కడిగి దాన్ని రీఫిల్ చేయడానికి చాలా బద్ధకంగా ఉంటుంది. సో నిన్న మా హౌస్ హెల్ప్కి ఇచ్చేసాను.
తను వాష్ చేసినాక నేను చూసుకుంటాను అనమాట పోయిందా లేదా అని. అండ్ మళ్ళీ క్లీన్ అయితే చేసుకుంటాను. అండ్ ఇంకా శ్లోక ఉంది కదండి, తనతో కబుర్లు చెప్పుకుంటూనే ఈ బట్టలు ఎందుకు ఉతుకుతున్నానో తెలియదు, ఎందుకు ఆరేస్తున్నానో తెలియదండి. ఐ థింక్ బాంబేలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వ్లాగ్ చూస్తుంటే దే కెన్ కోరిలేట్ విత్ మీ. అస్సలు విసుగొస్తుందండి. పాస్ట్ 1 వీక్ 1.5 వీక్ అయిపోయిందేమో ఆ వానలు ఆగవు. బయట బట్టలు ఆరేస్తే ఎప్పుడు వాన పడుతుందో తెలీదు, బడబడబడబడ పడిపోతుంది అది. నేను నా స్టాండ్ లోపలికి తెచ్చే లోపల సగం బట్టలు కింద పడిపోతే, సగం వెట్ అయిపోతాయి. అందుకని విసుగొచ్చేస్తుందండి బట్టల పని మాత్రం. ఏ రోజు వేస్తానో తెలీదు. ఫ్యాన్ కింద ఆరేసి వాటిల్ని ఎప్పటికి ఆరితే అప్పుడు కొన్ని కొన్ని తీసి మడ తీసుకోవటం లాగా ఉంది. సో ఇవాళ అయితే ఈ లాట్ డ్రై అయిపోయినాయి. అండ్ ఫ్రెష్ లాట్ అయితే మనం బట్టలు వేసుకోవటం ఆగవు కదండి. ఎండాకాలం కానివ్వండి, వానాకాలం కానివ్వండి, చలికాలం కానివ్వండి, బట్టలు మాత్రం కాన్స్టెంట్లీ వస్తూనే ఉంటాయి. వంట పని అయినా ఒకరోజు స్కిప్ చేయొచ్చు, తగ్గించవచ్చు, కానీ ఈ బట్టల పని తగ్గించలేం కదా. సో ఇంక ఇవి వాష్ చేసి నేనైతే ఇది పర్మనెంట్ ప్లేస్ పెట్టేశానండి ప్యాసేజ్లో. అంటే హౌస్ హెల్ప్ వెళ్ళిపోయినాక ఎవరు పెద్దగా ఆఫ్టర్నూన్ వచ్చేది ఏమి ఉండరు కదా ఇంటికి. సో అప్పుడు ఈ ప్యాసేజ్ వేసి ఇక్కడ ఫ్యాన్ ఉంటుందండి, అందుకని ఇక్కడ ఆరేసుకుంటూ ఉంటాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఆఫ్టర్ అ సర్టెన్ ఏజ్ మనకి హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయటం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ఒక ఏజ్ అంటే 30s 35 టచ్ అయినాక రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అయితే జరగాలి. అండ్ ఎస్పెషలీ ఉమెన్కి ఏంటి అంటే బ్లడ్ కౌంట్ ఒకటి చూసుకుంటూ ఉండాలండి. మనకి ఇంట్లో పని చేసి చేసి మనకి నీరసం వస్తుంది, విసుగు వస్తుంది అనుకుంటూ ఉంటాం. బట్ జస్ట్ ఒక్కసారి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అన్నది తీయించుకుంటే మన హెమోగ్లోబిన్ లెవెల్స్ ఏంటో అర్థమవుతుంది. అండ్ మనకి విసుగు, నీరసం ఇవన్నీ వచ్చేది వెన్ యువర్ హెమోగ్లోబిన్ కౌంట్ ఈజ్ లో, బ్లడ్ కౌంట్ ఈజ్ లో. సో నేనైతే ఈసారి మళ్ళీ సీడ్స్ ఇవన్నీ తెచ్చుకున్నానండి. ఎందుకంటే మొన్న టెస్ట్ చేయించుకున్నప్పుడు నా హెమోగ్లోబిన్ లెవెల్స్ కొంచెం డ్రాప్ అయినాయి. సో మొన్న ఈ సీడ్స్ ఇవన్నీ తెచ్చుకొని మళ్ళీ కొంచెం డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని అయితే డిసైడ్ అయ్యాను. అండ్ ఇవన్నీ ఫస్ట్ రీఫిల్ చేసేసుకొని కళ్ళకి కనిపించేలాగా ఉంటేనే మనం ఏదైనా తింటామండి. లేకపోతే అంతే ఆ ప్యాకెట్స్ తెస్తాం, ప్యాకెట్స్ లాగే ఉండి పాడైపోతాయి కూడా. అండ్ ఇదేంటి అంటే ఈ బుట్టల గురించి చాలా క్వశ్చన్స్ వచ్చినాయండి లాస్ట్ టైం. లింక్ ఇస్తారా, ఎక్కడ కొన్నారు అనేసి. ఇది గోల్డ్ అండి, నేను ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను మా గోల్డ్ స్మిత్ దగ్గర. చాలా తక్కువ వెయిట్లో చేశాడు. అంటే 2000స్లో 2005 ఆ టైంలో ఇట్లా గుట్టపూసల జ్యువెలరీ చాలా ఫేమస్ అయిపోయింది కదండి, అప్పుడు ట్రెండ్లో ఉండేది. సో అప్పుడు చేయించుకున్నాను. నేనేంటంటే ఇదే నాకు హెవీ అనిపించేది అప్పుడు అసలు పెద్దవి అస్సలు పెట్టుకోలేనండి. నాకు అంత హోల్స్ కూడా ఉండవు. సో అన్నీ చిన్న చిన్నవే ఎక్కువ చేయించుకునేదాన్ని. సో ఇది అట్లాంటిది. దీని గ్రామ్స్, ప్రైస్ ఏది నాకు గుర్తులేదు. అందుకనే నేను ఇన్ని రోజులు అది చూపెట్టాలంటే కొంచెం హెసిటేటింగ్గా ఉన్నానన్నమాట. వెన్ ఐ కాంట్ ప్రొవైడ్ ఎనీ ఇన్ఫర్మేషన్ చూపెట్టి ఏం లాభం అని. కానీ చాలా క్వశ్చన్స్ వస్తున్నాయండి దీని గురించి. సో ఐ థాట్ ఐ జస్ట్ షో యూ. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ ఇట్. అండ్ ఈ పర్ల్స్వి కూడా అడిగారండి, ఇది గోల్డా ఆర్టిఫిషియల్ అని. ఇది గోల్డేనండి, కానీ కొంచెం సాలిడ్గా ఉంటుంది ఇది ఆ పర్ల్ని పట్టుకోవటము. ఇది కూడా నేను ఎప్పుడో 15 years అయితే అయిపోయినాయండి. ఇవన్నీ స్లోగా అక్యూములేట్ చేసుకుంటాం కదా. సో వీటి గ్రామ్స్ ఎంత పట్టింది, ఎంత ప్రైస్ నాకు అసలు ఏమీ ఐడియా లేదండి. ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్. అండ్ ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చేసినాక ఇవాళ ఇడ్లీ పిండి, పప్పు అన్నీ పోసాను కదండి. సో అదంతా అయిపోయింది. ఆ కంటైనర్స్ అన్నీ వాష్కి వేసాను. మా హౌస్ హెల్ప్ వచ్చినప్పుడు కడిగేసింది. ఇప్పుడు అవన్నీ ఒక్కసారి డ్రై చేసుకొని కొంచెం ఎండబెట్టేసుకుంటానండి. అంటే ఎండ రావట్లేదు అనుకోండి, కానీ గాలి వస్తుంది. సో డైనింగ్ టేబుల్ మీద డ్రై చేసేసుకుంటాను ఇవన్నీ. అండ్ దెన్ ఐ విల్ రీఫిల్ ఇట్. మనం ఇల్లు నీట్గా, కిచెన్ నీట్గా ఉండాలి అంటే నేను చాలామందిని చూసానండి, కిచెన్ మొత్తం ఒక్కరోజు తీసేసి సర్దేసి పొద్దున మొదలెడితే ఈవినింగ్ వరకు చేస్తారు. అంటే అది ఎవరి కన్వీనియన్స్ని బట్టి వాళ్ళు చేస్తారు. దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్, ఒకవేళ మీరు హోమ్ మేకరే అయ్యి మీకు టైం ఉంటే మాత్రం ఎప్పుడు ఏ కంటైనర్ అయిపోయింది అనుకోండి, ఆ రోజు అది వాష్ చేయించేసుకోండి లేదా వాష్ చేసేసేయండి. దాంట్లో మళ్ళీ రీఫిల్ చేసుకోవచ్చు. అంటే కానీ అన్నీ ఒక్కరోజు ఎంటీ చేసి క్లీన్ చేస్తాను అని పెట్టుకున్నారంటే మాత్రం చాలా స్ట్రెయిన్ అనిపిస్తుందండి. నేనైతే పర్సనలీ అది ప్రిఫర్ చేయను.
తాలింపు గింజలు వేసుకునే తాలింపు పోపుల డబ్బా అయినా లేదా ఇట్లా క్యానిస్టర్స్ అయినా ఏది ఎప్పుడు అయిపోతే అప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఇన్ దాట్ వే నాకు ఈజీగా ఉంటుంది మెయింటైన్ చేయటం. అన్నీ ఒక్కరోజు పడిపోయి స్ట్రెయిన్ అయితే అవ్వను. అండ్ ఈ స్మాల్ బాక్స్ కూడా డీమార్ట్ నుంచి తెచ్చానండి ఆ రోజు. ఇది నాకు ఐకియాలో కూడా చూసానండి, ఇట్లాంటి స్మాల్ బాక్సెస్ కావాలి అనేసి గ్లాస్వి ఇవి. సో ఇవి ఐకియాలో నాకు కొంచెం ప్రైజీగా అనిపించిందండి. 250నో 190నో ఎంతో ఉందన్నమాట. ఇంతే సేమ్ ఇదే కంటైనర్స్ లాంటివి. సో ఇక్కడ డీమార్ట్లో ఇది 99 రూపీస్కి వచ్చిందండి. అసలు నేనైతే ఇంకా అంటే వాళ్ళ దగ్గర ఒక్క పీసే లాస్ట్ పీస్ అనుకుంటా, ఇది ఒక్కటే ఉంది. అడిగాను కానీ ఇంకా రాలేదు, రీస్టాక్ అవుతాయండి అన్నారు. సో ఉన్నది ఒకటి మాత్రం తెచ్చేసుకున్నాను. ఇది ఏంటంటే కన్వీనియంట్గా ఉంటాయండి. మనం పచ్చడి కొంచెం మిగిలిపోయినా అట్లాంటివి పెట్టుకోవచ్చు కదా, కొంచెం క్వాంటిటీస్లో ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టాలి అంటే నీట్గా ఉంటుంది. అండ్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ గ్లాస్ అండి, ఎందుకంటే కనిపిస్తూ ఉంటాయి లోపల ఏముంది అని. అదే స్టీల్ గిన్నెల్లో పెట్టేస్తుంటే ఏమవుతుంది అంటే నాకు కనిపించదు, అండ్ ఫ్రిడ్జ్లో అట్లా పెట్టేసి మర్చిపోతాను నేను, అండ్ వెనకాల అసలు స్టాకప్ అయిపోతాయండి. అందుకని ఇట్లాంటి చిన్నవి గ్లాస్వి బాగుంది. ఇది డీమార్ట్లో 99 రూపీస్కి ఉందండి. ఇఫ్ యూ లైక్ ఇట్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇవాళ ఇంకా శ్లోక ఇంట్లో ఉంది కదా అని కొంచెం స్పెషల్గా అనేసి పూరీ చేశాను. అండ్ పూరీ చేసేటప్పుడు మాత్రం కొంచెం బొంబాయి రవ్వ వేసుకోండి. అంటే ఇప్పుడు 1 కప్ గోధుమ పిండికి 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసి కొంచెం వాము ఉప్పు వేసి కలిపేసుకున్నాము అంటే చక్కగా పూరి పిండి అయితే బాగుంటుందండి. అండ్ బొంబాయి రవ్వ వేస్తే ఏంటంటే ప్రతి పూరి పొంగుద్ది, చాలా బాగా వస్తాయండి. ఈ టిప్ డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ ఇంకా లంచ్ చేసేసి ఇవాళ ఏంటి అంటే కొంచెం బయటికి వెళ్దాం అనుకున్నాము. ఎట్లాగో డుమా కొట్టించేసాను కదండి, సో లెట్స్ యూజ్ ద డే ప్రాపర్లీ అనేసి. తనకేంటంటే ప్రాజెక్ట్స్ ఏవో ఉంటూ ఉంటాయి కదా పిల్లలకి స్కూల్లో, ఆ ప్రాజెక్ట్స్కి టైం ఇవ్వట్లేదు. ఇవాళ ఇచ్చేసి రేపు ఫినిష్ చేయమంటారు. అప్పటికప్పుడు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మెటీరియల్ అంటే అప్పుడు పరిగెత్తాలి అంటే ఒక్కొక్క రోజు ఫీజబుల్ ఉంటుంది, ఒక్కొక్క రోజు ఫీజబుల్ ఉండదు. సో నేనేంటంటే చార్ట్ షీట్స్, కొన్ని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సప్లైస్ అవన్నీ కొనుక్కుందువు, ముందే అవన్నీ తెచ్చి పెట్టేసుకుంటే ఇంట్లో వెన్ ఎవర్ దే ఆస్క్ సంథింగ్ యూ కెన్ డూ ఇట్ కదా అనేసి మిస్టర్ డిఐవై షాప్ ఉందండి ఇంటి దగ్గర, అక్కడికి తీసుకెళ్ళి తనకు కావాల్సిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సప్లైస్ అన్నీ కొనిచ్చాను. అండ్ ఇంకా ఇంటికి వచ్చినాక మన డిన్నర్ ఈ ప్రిపరేషన్స్ అయితే నడుస్తూనే ఉంటాయి కదండి. సో ఇవాళ కొంచెం క్లైమేట్ ఇలా ఉంది కదా వాన పడుతున్నట్టు అనేసి తనకి ఇవాళ చికెన్ చేశానండి. చికెన్ అండ్ రైస్ తినేస్తుంది డిన్నర్కి. అండ్ ఇప్పుడు ఈ సీడ్స్ ఇవన్నీ సోక్ చేసుకుంటానండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఆల్మండ్స్, ఇవి బ్లాక్ కిస్మిస్ అంటారండి, మునక్కాస్ అంటారు హిందీలో అయితే వీటిల్ని. ఇవి చాలా మంచిదంట. అండ్ కొన్ని డేట్స్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ వాటర్, మర్చిపోయానండి, అంజీర్ కూడా వేసాను, 2 అంజీర్ వేసాను. అండ్ ఈ డేట్స్ ఇవన్నీ వేసి వాటర్లో సోక్ చేసుకొని రేపు మార్నింగే దీన్ని మిల్క్ షేక్ చేసేసుకొని తాగేస్తాను. అంజీర్ అండ్ డేట్స్ ఆర్ బెస్ట్ ఫర్ హెమోగ్లోబిన్ అండి. అండ్ ఆబ్వియస్లీ బీట్రూట్ జ్యూస్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి మళ్ళీ సైమల్టేనియస్లీ. సో కొంచెం ఇప్పుడు నా హెల్త్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నైట్ ఇంక ఇట్లాంటి పనులన్నీ ఉంటాయి కదండి, నెక్స్ట్ డే బెండకాయ ఫ్రై చేద్దాం అనేసి ఇవి వాష్ చేసుకొని ఇట్లా క్లాత్ మీద డ్రై చేసేసి పెట్టేసుకుంటాను. అండ్ ఇంకా రేపటికి కొంచెం ప్రిపరేషన్స్ అనమాట. సో ఇదండి ఇవాటి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.